ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల రేటు గత దశాబ్దంలో గణనీయంగా తగ్గింది. గతంలో 2.1గా ఉన్న జనన రేటు ప్రస్తుతం 1.5కు పడిపోయింది. ఈ మేరకు మరికొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువత తక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జనాభా పెంపుదల కోసం కీలక చర్యలు చేపడుతోంది. ప్రధానంగా జనాభా పెంపుదల గురించి స్వయంగా సీఎం చంద్రబాబు పలుమార్లు సభల్లో ప్రస్తావిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణపై ప్రచారం చేసిన నేను ఇప్పుడు జనాభా పెంచండి అని చెబుతున్నాను. ఇది కాలం బట్టి మారేటువంటి అవసరం అంటూ ఆయన ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జనాలు లేని ఊళ్ళు కూడా మిగిలిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఈ దృష్టితో ఇప్పటికే ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను రెడీ చేస్తోంది. ఇందులో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 పిల్లల నిబంధన తొలగించి ఇకపై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పిల్లల సంఖ్యకు ఎటువంటి సంబంధం ఉండదు. 3వ బిడ్డకు 50,000 ప్రోత్సాహకం, 4వ బిడ్డకు కూడా ఇదే స్థాయిలో ఆర్థిక సాయం, ఆస్తి పన్ను మినహాయింపు, 3 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కనేవారికి రాయితీలు, ఐవీఎఫ్ చికిత్సకు సాయం, సంతానలేమితో బాధపడే 12% దంపతులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చును ప్రభుత్వం భరించబోతుంది. మాతృత్వ సెలవు పెంపు 6 నెలల నుంచి 12 నెలలకు పెంచేటువంటి ప్రతిపాదన, తల్లుల కోసం వర్క్ ఫ్రం హోమ్ ప్రోత్సాహం, బాలల కోసం క్రెచ్లు ఏర్పాటు. ఈ చర్యలన్నీ చూస్తే కూటమి ప్రభుత్వం దీన్ని తలపెట్టిన ఒక పెద్ద సామాజిక మార్పుగా చెప్పొచ్చు. ఇదొక్క జనాభా పెంపుదలకే కాకుండా ఆర్థికాభివృద్ధి, భవిష్యత్తు మానవ వనరుల ప్రణాళిక, ఉద్యోగ విస్తరణ, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విస్తరించిపోతున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు రివర్స్ ట్రెండ్కు లోనవుతున్నాయి. దానిలోనూ ఏపీ అత్యంత తక్కువ జనన రేటు కలిగిన రాష్ట్రంగా మారింది. దీనివల్ల భవిష్యత్తులో కార్మికులు, యువజన శక్తి కొరత అనివార్యమవుతుంది. జనాభా తగ్గింపు అభివృద్ధికి సంకేతం అనుకోవాల్సిన కాలం ముగిసిపోయింది. ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం గొప్ప ప్రజా వ్యవస్థ కోసం బలమైన బాట అని చెప్పొచ్చు.